కానుకల్లో తండ్రి శుభ్రం దేవా మీకు తండ్రి వేలాది చేయించుకుంటా ఉంటారు కొంచెవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో తండ్రి దేవా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా తండ్రి దేవా ఎటువంటి ఆటంకాలు అయినా తండ్రి దేవా ఎటువంటి దీనిలో తండ్రి ఎన్ని చూసినా తండ్రి దేవా అది ఏదైనా దేవా మిమ్మల్ని అంటున్నట్లు తండ్రి మీతో పాటు తండ్రి దేవా మీరు దూరం కాకుండా మీతో పాటు దేవుడితో పాటు తండ్రి ముందుకు సాగడానికి విధంగా సమర్పించవలసిన పాటల నామానికి వాళ్ళ తండ్రి గత ప్రభావం వస్తున్నారు ఏ స్పష్టంగా వచ్చినప్పుడు Holy
స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన. అంత దినములు ఎందు ఆత్మను అనే పాట పాడుతున్నాం. అంత్య దినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్య దినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. కోటెంతో విస్తారము కోసెని వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. కోటెంతో విస్తారము కోసెని వారు లేరు. యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గమున చుట్టగా. సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గమున చుట్టగా. నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా.
దినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. యేసు మాతో నీవుండగానే పాడుకుంటున్నాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోయేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోయేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగునివయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగునివయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. 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 అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా. స్తుతి మహిమ అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ
ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. బయటికి వచ్చాము కూర్చోండి స్టార్ట్ చేయండి పని చేయండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతివైన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతివైన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. 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 అసాధ్యమైనది ఏమీ లేదని పాట పాడుకుందాం. అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. పాపము నుండి విడిపించుట సాధ్యం సాధ్యం. శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం సాధ్యం. శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం సాధ్యం. ఇలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా. ఇలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. ఇలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా. ఇలా ప్రేమించే దేవుడు జగమున లేనే
అసాధ్యమైనది లేదు సమస్తము సాధ్యమే నీకు అసాధ్యమైనది లేదు సమస్తము సాధ్యమే నీకు ఆరాధన నీకే అని పాట పాడుకుందాం. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా నా బలము నా ఘనము నీకే నా యేసుదేవా నా సర్వము నా జీవితము నీకే నర్పిస్తున్నయ్యా నా బలము నా ఘనము నీకే నా యేసుదేవా నా సర్వము నా జీవితము నీకే నర్పిస్తున్నయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే
దినములు సమాప్త మధుర నివాసాన మాకు కొసగితివి. నీ చిన్న పేరులో సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి కొసగితివి. నీ ఆశలు ప్రహసించెదవు. నీ కృపలో కొనసాగెదం. నీ ఆశలు ప్రహసించెదవు. నీ కృపలో కొనసాగెదం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. అందరికీ స్టార్ట్ చేసుకుందాం. గ్లోరీ గ్లోరీ. గ్లోరీ. మిస్ అనేది దేవ పొందుకోవటానికి తండ్రి. అందరం వచ్చాం తండ్రి. ఇంకా తండ్రి, ఇంకా నీకు రాలేకపోతున్నారు తండ్రి. ఇంకా తండ్రి వైరస్ భయాలు మాకు తెలియదు తండ్రి. లోక భయాలకు తండ్రి ఇంకా కొద్దిమంది రాలేకపోతున్నారు తండ్రి. కొద్దిమందికి రాలేకపోతున్నారు తండ్రి. ఆ భయాలు తండ్రి మా మనసులో తీసుకెళ్తుంది. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని నమ్మితే ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ఆశ్రయించి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ఆధారంగా చేసుకుంటుంది, నిన్ను మూలంగా చేసుకుంటుంది. నేను దేవా మా కోట నువ్వే తండ్రి, మా దుర్గం నువ్వే తండ్రి. దేవా వేరెవ్వరూ కాదండి, ఏదీ కాదండి, ఏది తండ్రి, ఏది తండ్రి. దేవా మిమ్మల్ని దాటి తండ్రి, దేవా మీ దుర్గాన్ని దాటి తండ్రి, మీ కోటలోకి తండ్రి మీరు నివసిస్తున్నప్పుడు దేవా మీ కోటలోకి ఏ తెగులు తండ్రి ఏ జ్ఞానం సమర్పించే అవకాశం తండ్రి. ఏ తెగులు, ఏ సమస్య, ఏ లేమి, ఏ అనారోగ్యం, ఏ ఇబ్బంది తండ్రి దేవా మా చెంతకి ఇచ్చే అవకాశం లేదు నాయన. ఎప్పుడు తండ్రి దేవా మిమ్మల్ని మేము దుర్గంగా తండ్రి, మిమ్మల్ని తండ్రి మేము కోటగా ఉంచుకుంటాము తండ్రి. దేవా ఎప్పుడైతే తండ్రి భయంతో తండ్రి మీ యొక్క కోటను దాటి పక్క వెళ్తున్నాం తండ్రి, భయంతో తండ్రి దేవా మీ దుర్గాన్ని దాటి తండ్రి పక్క వెళ్ళిపోతున్న పరిశుద్ధాత్మ దేవా పోవాలి తండ్రి. అందులో చూసా పోతున్న కొట్టానికి సిద్ధంగా ఉంది తండ్రి. దేవా ఆ మాట తండ్రి ప్రతి రోజు తండ్రి 7 సంవత్సరాలు చెప్తున్నాం తండ్రి. మీ దగ్గర సమృద్ధి, మీ దగ్గర ఆరోగ్యం, మీ దగ్గర సమస్తం ఉన్నాయి తండ్రి. కానీ దేవా భయంతో దేవా మిమ్మల్ని దూరం చేసుకున్న పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్క ప్రతి పూర్ణ ఆత్మ, పూర్ణ బలత, పూర్ణ శక్తితో తండ్రి ఆలోచించడానికి వచ్చే పరిశుద్ధాత్మ దేవా ఈ శక్తి బిడ్డలకు చేస్తుంది దేవా. నీ జ్ఞానాన్ని దేవా ప్రతి ఒక్కరు దయచేస్తుంది. నీలో ఉన్న తండ్రి దేవా, నీలో ఏదో ఉన్న తండ్రి, ఆ ఏదో మేము అర్థం చేసుకోలేకపోతే తండ్రి క్రైస్తవులుగా తండ్రి ఇంకెంత కాలం తండ్రి, ఇంకెంత కాలం తండ్రి దేవా అనుజనుల మధ్య అవమానించబడతాము తండ్రి. ఇంకెంత కాలం తండ్రి, ఇంకెంత కాలం తండ్రి మీ అవమానం దేవా, మీ నామానికి అవమానాన్ని ఎంతకాలం ఇస్తాం పరిశుద్ధాత్మ దేవా. దీవించబడాల్సిన గుంపుగా ఉండవలసిన మేము తండ్రి మీ మాట వినక తండ్రి, కేవలం దేవ నీ మాట వినక తండ్రి దేవా తలదించి నిలబడవలసి వస్తుంది తండ్రి అనుజనుల మధ్య దేవా. మా వల్ల తండ్రి, నా వల్ల తండ్రి దేవా నాలో ఉన్న నీవు తండ్రి దేవా నా ద్వారా తలంచుకోవాల్సి వస్తుంది పరిశుద్ధాత్మ దేవా. ఎప్పుడైతే ప్రతి ఒక్క క్రైస్తవులు తండ్రి ఆ మాట అనుకుంటాడు తండ్రి దేవా నీవు తలదించుకోవాల్సిన అవసరం రాదు తండ్రి. మమ్మల్ని బట్టి నువ్వు అవమానపరచబడుతున్న పరిశుద్ధాత్మ ఎందుకంటే తండ్రి నీ మాట వినలేని స్థితిలో దేవా దిగజారిపోయి ఉన్నావు తండ్రి. అందరం ఏ ఒక్కరు చప్పట్లు కొట్టకుండా ప్రతి ఒక్కరు దేవుని హృదయపూర్వక ఆరాధిద్దాం. అమ్మా హృదయంలో నుంచి ఆరాధిద్దాం. పైకి దేవుని హృదయపూర్వక ఆరాధిద్దాం.
కౌగిలిలో హత్తుకును నా చింతలు బాపును కౌగిలిలో హత్తుకును నా చింతలు బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా శ్రీపట్టి నడుపును శిఖరముపై నిలుపును శ్రీపట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడా హల్లెలూయా 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 గ్లోరీ దేవా, గ్లోరీ తండ్రి. కన్న తల్లితో విడిచిపెట్టిన తండ్రి దేవా, మమ్మల్ని విడిచిపెట్టేది కాదు తండ్రి దేవా. ఎవరు విడిచిపెట్టినా తండ్రి దేవా, ఎవరు విడిచిపెట్టినా తండ్రి మేము కంగారు పడవలసిన భయపడవలసిన అవసరం లేదు తండ్రి. ఎప్పుడైతే దేవా నువ్వు మాతో ఉన్నావు తండ్రి, ఎప్పుడు తండ్రి దేవా నా చెయ్యి నీ చేతిలో ఉందో తండ్రి దేవా, లోకానికి కాదు దేవా దేనికి తండ్రి మేము భయపడవలసిన అవసరం లేదు తండ్రి. గాఢాంధకారపు లోయలో తండ్రి సంచరిస్తున్నా కాదు తండ్రి దేవా, ఏ తెగులు తండ్రి, ఏ సమస్య తండ్రి, ఏ ఇబ్బంది తండ్రి దేవా, కనీసం తండ్రి ఒక ముళ్ళు కూడా ఉంచుకోకుండా తండ్రి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి శక్తివంతులు తండ్రి దేవా. మన సోమవారం తండ్రి వాక్యం చెప్పుకున్న తండ్రి దేవా, ఇరుకైన కరుకైన మార్గంలో మేము ప్రవేశించి ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి దేవా, మరి కాలుగా తండ్రి ముళ్ళు సైతం ఉంచుకోకుండా తండ్రి అరిచేయిని కాపుగా పెడతా పరిశుద్ధాత్ముడు. అటువంటి గొప్ప దేవుడు ఏ తల్లి ఏ తండ్రి తండ్రి ఏ ఒక్కరూ చేయలేదు తండ్రి, నువ్వు చేస్తా పరిశుద్ధాత్మ దేవా. అందుకని తండ్రి తల్లిదండ్రులు తండ్రి దేవా, బిడ్డలు భర్త ఎవరైనా కానీ దేవా ములుగుచ్చుకుంటే అయ్యో అంటారు కానీ తండ్రి నువ్వు ములుగు ఉంచుకోకుండా తండ్రి దేవా నీ అని చేతిని పెడతావు తండ్రి, మరి కాలు తండ్రి అంతగా తండ్రి మన దేవా మమ్మల్ని కాచి కాపాడాలి తండ్రి. దిగవచ్చిన తండ్రి దేవా, నువ్వు తండ్రి మాట వినక తండ్రి ఈజీగా మమ్మల్ని తిరస్కరించి తండ్రి అత్యధికమైన ఇబ్బందుల్లో కూరుకుపోతున్నావు తండ్రి దేవా. కూరుకుపోయిన తర్వాత దేవా ఒంటి నిండా గాయాలు చేసుకుని తండ్రి మీ దగ్గరికి వస్తున్నామా తండ్రి దేవా. అవును తండ్రి మాట వినని తండ్రి దేవా, ఆ తప్పుని పాపాన్ని తండ్రి దేవా, ఆదాము ఆ రోజు తప్పు చేశాడు తండ్రి, మాట వినకే తండ్రి. మాట వినటం దేవా అత్యంత శ్రేష్టమైన తండ్రి. మీ ఎంత భక్తి చేసినా తండ్రి దేవ, ఎంత అర్పణ ఇటువంటి అర్పణ అర్పించినా తండ్రి సర్వం దేవుడు కొట్టివేయబోతున్నావు తండ్రి. ఎందుకంటే దేవా మాట వినటం తండ్రి అత్యంత ముఖ్యమైన పని తండ్రి. మాట వినకపోతే దేవా వచ్చే అనర్థాల తండ్రి దేవ అనుభవించే మాత్రమే అర్థమవుతుంది పరిశుద్ధాత్మ. ఎక్కడ తండ్రి నూరెత్తలేమో తండ్రి మాట వినకపోతే వచ్చే అత్యంత భయంకరమైన తండ్రి కాన్సిక్వెన్సెస్ తండ్రి పరిణామాల తండ్రి అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ మీతో పాటు ముందుకు నడవవలసిందే తండ్రి. మీ సందులో ఈ మీ సందులో పెట్టి ప్రతి ఒక్కరు తండ్రి ఖచ్చితంగా మీతో అడ్డుగట్టు నడవటం తండ్రి, నడిచే విధంగా చేయడం తండ్రి నా డ్యూటీ తండ్రి. నువ్వు నాకు అప్పచెప్పిన బాధ్యత తండ్రి. ఖచ్చితంగా దేవా నా బాధ్యత నేను సిద్ధమైన పరిశుద్ధాత్మ. ఎందుకంటే తండ్రి ఎంత మంది కాదని కావాల్సింది తండ్రి. ఎన్ని ఆత్మల తండ్రి రక్షించబడుతుంది, ఎన్ని ఆత్మల తండ్రి త్వరలో ఒక రాజ్యం చేర్చబడి ఎన్ని ఆత్మల తండ్రి దేవా నేను పోగు చేస్తాను తండ్రి చూసుకుంటున్నా పరిశుద్ధాత్మ దేవా.
మంది కాదు తండ్రి, మంది కాదు తండ్రి. దేవా ఉపయోగం లేదు తండ్రి, అనేక మంది వచ్చే ఉపయోగం లేదు తండ్రి. ఎందుకంటే దేవా నువ్వు తండ్రి ఈ లోపల ఉన్న రోజుల్లో తండ్రి దేవా నువ్వు దేవా భోజనం పెట్టినప్పుడు తండ్రి దేవా ఆ రొట్టెలు తండ్రి గురించి దేవా పంచి పెట్టినప్పుడు దేవా 30,000 మంది వచ్చారు తండ్రి. పురుషులు స్త్రీలు కలిపి తండ్రి దేవా 1,000 మంది వచ్చారు తండ్రి. కానీ దేవా ఆ తర్వాత రోజుల్లో తండ్రి ఎవ్వరు కనిపించలేదు తండ్రి, ఉపయోగం లేదు తండ్రి. దేవా మీరు దీనించి తండ్రి దీవులు పొందుకుని వెళ్ళిపోయే గొప్ప మీకు అనవసర పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధిలో తండ్రి కఠినంగా దేవా మీ సన్నిధిలో తండ్రి ఖచ్చితంగా తండ్రి అది కష్టమైన లాభమైన తండ్రి ఒకవేళ తండ్రి నువ్వు పరీక్షించడం తండ్రి ఒక దెబ్బ కొట్టినా తండ్రి నిలబడగలిగి తండ్రి నీ యొక్క దీవులు పొందుకోవడానికి మాత్రమే కాదు కాదవా మీ కొరకు నిలబడే గొప్ప కావాలి పరిశుద్ధాత్మ దేవా. అందరూ చెప్పండి గట్టి గట్టిగా మునిపడతామా. Thank you.
అందుకని దేవా అయ్యా మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. దేవా నువ్వు మా దాకా వచ్చావు తండ్రి. 7 సంవత్సరాలు తండ్రి మీతో ముందుకు సాగుతున్నావు తండ్రి. దేవా తండ్రి పాపం తండ్రి, తప్పు తండ్రి, దేవా మీ సన్నిధిలో తండ్రి అభివృద్ధి చెందే అవకాశం లేదా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఈ పరిశుద్ధతను తండ్రి కుమరిపరిచే తండ్రి. తప్పు చేసిన పాపం చేసిన ప్రతి ఒక్కరి తండ్రి నువ్వు సంహరించేందుకు తండ్రి. దావీదు విడిచిపెట్టలేదు తండ్రి ఆ రోజు దేవా. ఈ రోజు తండ్రి ఇక్కడ ఏ ఒక్కరు విడిచిపెట్టలేదు. ఒక తప్పులో ఒక పాపంలో ఉంటే దేవా ఎట్టి పరిస్థితుల్లో తండ్రి విడిచిపెట్టే అవకాశం శూన్య. పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీ కొరకు తండ్రి దేవా రోషంతో నిలబడిన మేము తండ్రి నా చుట్టుపక్కల దేవా ఏ తప్పు పాపం జరిగిన తండ్రి క్షమించే అవకాశం శూన్యం తండ్రి. లేదు పరిశుద్ధాత్మ దేవా ఖచ్చితంగా 100% తండ్రి దేవా నీ ఉగ్రత ప్రవలసిందే తండ్రి. తప్పు పాపం తండ్రి అవకాశం లేదు తండ్రి. ఎంతమంది ఉన్నారు కాదు తండ్రి దీవించబడే గుంపు తండ్రి ఏర్పరచబడిన గుంపు మాత్రమే కావాలి తండ్రి. పిలువబడిన గుంపు కాదు తండ్రి కావాల్సి దేవా. ఏర్పరచుకోబడిన వారు మాత్రమే తండ్రి ఈ చర్చ్ కట్టిన దేవా. ఈ చర్చ్ వరకు పెట్టేదేవా కేవలం ఏర్పరచుకోబడిన గుంపు మాత్రమే తండ్రి. పొట్టుని ఏరిపారే తండ్రి దేవా. హాలు తండ్రి ఎంత మందితో దేవా మందితో తండ్రి సంఘాలు దేవా మందితో తండ్రి నీ యొక్క సన్నిధి తండ్రి దేవా అభివృద్ధి చెందిన పరిశుద్ధాత్మ దేవా. హాలు తండ్రి నీతో పాటు మేము తండ్రి బలంగా ముందుకు సాగే విధంగా సాగించవలసి తండ్రి. పాటు మీ యొక్క నామయపరచు కనపరిచాం తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని తండ్రి మయపరిచి కనపరిచి తండ్రి మీ ఉద్దేశాలను తెలుసుకుంటుంది ముందుకు మాత్రమే సాగే విధంగా సాగించవలసింది. గమనించిన ప్రతి పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ తండ్రి ఆమె కొంచెం ముందుకు కూర్చున్నాడు రండి. కొంచెం ముందు రండి. కొంచెం ముందు రండి. మొగన్ ప్లీజ్. ఈరోజు నేను సాక్ష్యాలు ఏ సమయం ఇవ్వట్లేదు. అయితే పిల్లల దగ్గర ఫోన్లు సాక్షాత్ టైంలో పిల్లల దగ్గర ఫోన్ గురించి ఒక మాట చెప్పి వాటిని ఎదుగుతాను. పిల్లలు బాగా ఇష్టపడతారని బాగా ఏడుస్తారని చెప్పి పిల్లలు కత్తిస్తారా? ఇప్పుడు చూసుకోమని ఎంతమంది తల్లులు పిల్లలు కత్తిస్తారు? ఇప్పుడు చూసుకోండి అమ్మా మీరు బాగా ఏడుస్తారు కదా కొనుక్కుంటారా 10-15 వేలు పెట్టి మంచి కత్తులు కొనుక్కోండి వ్యవస్థలు. మరి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు పిల్లలకి? ఆ ఫోన్లో ఫోన్లు పిల్లల చేతికి ఇచ్చిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళక్కర్లా. ఇంట్లో నుంచి అన్నీ చేయొచ్చు. అన్ని రకాల పాపాలు, అన్ని రకాల దరిద్రాలు, అన్ని రకాల నీ నెత్తి మీద వచ్చే ప్రతి ఒక్క శని పిల్లలు ఫోన్ తీసుకురాగలరు. అది తెలిసే నీ పిల్లలకి ఇస్తున్నావు ఫోన్లు. ఆలోచించి నేను ఎవరిని ఇవ్వద్దాను. మీ పిల్లలకి మీరు కత్తిరించుకున్నా కానీ వాడా ఆడాడు పొడుచుకుని పిల్లలు పొడుస్తాడు. కానీ మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోకుండా నాకు కనుక అనిపిస్తే ఫోన్లతో కాదు మీ ఫోన్లు మీ ఫోన్లు అనే కత్తులు అంటారు. మీ కత్తులు మీ పిల్లలు పొడుచుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ నాకు కనిపిస్తే మనకు ఖచ్చితంగా కత్తులు ఆగేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు రాజశేఖర్ రే గ్రౌండ్ నిలబడేది ఏదో ఫోన్ లాగేసుకోండి. ఎప్పటికీ ఆడి ఫోన్ ఇవ్వండి. అడిగాడు ఆ చేతికి ఫోన్ ఉండకూడదు. చర్చికి వచ్చినప్పుడు తర్వాత చూడండి, వెనక తిరిగి చూడండి. రోజు వారం వెనకాల బోర్డు మీద ఎవరు వచ్చినా చూడండి. అలాగా ఎందుకంటే ఇది చర్చి కావాలా, మీకు మంచి స్కూల్ కావాలా, పాస్ అయ్యే స్కూల్ కావాలా, లేదా సరదాగా కబుర్లు చెప్పి హరికథ బలగతలు చెప్పి పంపించే స్కూల్ కావాలా? పోయింది కదా. ఖచ్చితంగా స్కూల్లో నుంచి పెడతారు, బెంచ్ నుంచి పెడతారు, గొడవ చేపిస్తారు, కొడతారు కూడా కదా. అన్నీ చేస్తాను. ఎందుకంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ దేవకస్థ ఉండవలసిందే. మనలో తప్పులు పాపాలు ఉంటే, మనలో ఆజ్ఞ అతిక్రమించే ఆ పిచ్చి గుణం ఉంటే కనుక దేవుడు మనతో ఉండే అవకాశం ఉందా? దేవుడు కావాలా, మనుషులు కావాలా? మనుషులు కావాలంటే కనుక మంచి కిట్టిపాట్లు జరుగుతుంటాయి. వెళ్ళండి, అక్కడ సినిమాలకు వెళ్తే కనుక బోర్డు కనిపిస్తారు. అది కూడా చర్చిలాగా ఉంటుంది. అది కూడా హాల్, పెద్ద హాల్ ఉంటుంది.
రేపు పైన కట్టేస్తాం, సినిమా హాల్ లాంటి హాల్ కట్టేస్తున్నాం. ఈ హాల్కి వచ్చే బదులు సినిమా హాల్కి వెళ్తే కనుక బోర్డు సరదా కప్పులు చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం దేవుని యొక్క సన్నిధి నిలవలసిందే. మన పాయింట్స్ మొదలు వెళ్ళిపోదాం మనం. ప్రార్థన. సకలమైన ఆశ్రకామత పనులకు తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, నీ సన్నిధి తండ్రి, నీ సన్నిధి దేవా, నువ్వు మాత్రమే ఇక్కడ ఉండాలి తండ్రి. ఏ ఒక్కరు కాదు తండ్రి, ఏ ఒక్కరు కాదు తండ్రి దేవా, నేను కూడా కాదు తండ్రి దేవా. ఉండవలసి నువ్వు మాత్రమే తండ్రి. మొదట నువ్వు ఉన్నప్పుడు మాత్రమే తండ్రి సంఘంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆనందం, లాభం, సుఖం తండ్రి దేవా. నేను కాదు తండ్రి, నా మాట కాదు తండ్రి, నిలవలసి నువ్వు తండ్రి. నీ మాటని తండ్రి మాట కాదు తండ్రి. నేను చెప్పకపోతే తండ్రి, నువ్వు చెప్తున్న ఆ డిసిప్లిన్ దేవని పాటించలేకపోతే తండ్రి, చేయకపోతే తండ్రి దేవ, నన్ను తీసేసి తండ్రి గోగులు పెట్టుకుంటావు తండ్రి దేవ. తీయటండి తండ్రి, నన్ను చంపేసి గోగులు పెట్టుకోగలవు తండ్రి. ఎందుకంటే దేవా, నీ ఆత్మ, నీ సన్నిధిలో దేవా, మీ సన్నిధిలో నీ ఆత్మ దేవా తచ్చాడుతూ ఉంటుంది తండ్రి. నీ ఆత్మలో చోట తండ్రి అబద్ధం, నీ మాటలో చోట తండ్రి ఆజ్ఞాతిక్రమణ ఎలా జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవా. అవకాశం లేదు తండ్రి. ఖచ్చితంగా దేవా, ఖచ్చితంగా తండ్రి దేవా, నీ ఉగ్రత దిగవలసిందే తండ్రి దేవా. తప్పు చేసిన వారి తండ్రి శిక్షించవలసిందే తండ్రి. ఎందుకంటే దేవా, తప్పు చేసిన వాడు శిక్షించబడిన తర్వాత మాత్రమే తండ్రి దేవా భక్తి చేసిన వాడు దీవించే ప్రక్రియ మొదలవుతుంది పరిశుద్ధాత్మ దేవా. ఖచ్చితంగా తండ్రి ఆ మాటకు తండ్రి మేము లోబడి ఉన్నాం తండ్రి దేవా. ఈ సంఘానికి తండ్రి మమ్మల్ని మేము తండ్రి నీ చేతికి తీర్పుగా చెప్పుకుంటున్న పరిశుద్ధాత్మ దేవా. ఎందుకంటే తండ్రి ఇక్కడ యాసిడ్ తో కరగబడిన వారు మాత్రమే తండ్రి భావన దేవా, ఉదక స్నానం దేవా చేసిన వారు మాత్రమే తండ్రి అటువంటి ఆత్మల్ని, అటువంటి హృదయాలు మాత్రమే తండ్రి నువ్వు దించగల పరిశుద్ధాత్మ దేవా. ప్రతి ఒక్క విధంగా ఉండగలిగే విధంగా సాయం చేసుకోబోతున్న పరిశుద్ధాత్మ తండ్రి. వాక్యం ద్వారా మీ యొక్క నామాన్ని తండ్రి గడపరచబోతున్నప్పుడు తండ్రి, వాక్యం ద్వారా తండ్రి మీ ఉద్దేశాలు తండ్రి, మీ బలమైన ప్రణాళికలు తండ్రి, మీ యొక్క ఖచ్చితమైన తండ్రి దేవా ఆజ్ఞలు తండ్రి దేవా మేము పొందుకోబోతున్నప్పుడు తండ్రి దేవా, మీరు నాతో పొందుకుని మాట్లాడవలసిన కదా, నన్ను మీకు సులోచన మరుగుపరుస్తుంది. మీరు నాతో పొందుకుని మాడవలసిన సూచన పరిశుద్ధాత్మ దేవా, యేసు పరిశుద్ధ నామములో విడిచిన తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈరోజు వాక్యం విన్నట్లయితే మనం ఏం విద్యుత్ అదే వస్తాం కదా, కొత్తగా వస్తామా? ఏం విత్తుతామో ధాన్యం విత్తితే ఏమొస్తుంది? వడ్లు వస్తాయా, లేకపోతే వెరైటీగా ఏమన్నా డబ్బులు కాస్తాయా? కుదరదు కదా. నువ్వు ఏ విత్తితే 100% నువ్వు అదే కోస్తావు. అది జగమెరిగిన సత్యం కదా, అందరికీ తెలుసు. కొత్తగా ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? బైబిల్లో పాస్టర్ గారు మీరు చెప్పాలని అవకాశం ఉందా? నువ్వు ఏది విత్తితే 100% అదే కోస్తావు. ఏం విత్తుతున్నావు? ఈరోజు నేర్చుకుందాం, ఈరోజు తెలుసుకుందాం. ఏం విత్తుతున్నావు నువ్వు? మొట్టమొదటిగా రిఫరెన్స్లోకి వెళ్ళి చెప్తాను. నువ్వు గనక తల్లిగా తండ్రిగా నువ్వు గనక దేవుని మాట వినటాన్ని నువ్వు విత్తితే నీ బిడ్డలు నీ మాట వింటారు. నేను చెప్తున్న మాటని మీ జీవితాలు అనుభవించి చూసుకోండి, పెట్టుకుని చూసుకోండి. నువ్వు గనక దేవుని ఒక మాట వినకపోతే గనక 100% అనుకుంటా అప్పుడు దాకా దేవునికి వస్తున్నావు, అంతా బాగుంది, నీ బిడ్డలు నీతో ఉన్నారు, నీ కుటుంబంగా చాలా బాగుంది. ఎప్పుడైతే దేవుని మాట వినటం మానేస్తావో ఆ రోజు మొదలుకొని నీ బిడ్డ నీ మాట విన్నాడు. రాసి తీసుకొని చెప్పిన మాటని ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది. ఎప్పటి వరకైతే కనుక నువ్వు దేవుని మాట వింటావో అప్పటి వరకే నీ మాటని నీ బిడ్డలు వింటారు. నీ బిడ్డలు నీ మాట వింటలేదా? గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మాట వింటలేదు. ఎవరిని వచ్చి నా పిల్లలు నా మాట వింటలేదు, లేకపోతే కనుక నాకు అర్థమవుతుంది పిల్లలు తల్లి మాట వింటలేదు అంటే కనుక ఆ పిల్లలు చూపిస్తారు తల్లి మాట వింటలేదని తల్లిదండ్రులు ఏం చేస్తారు? దేవుని మాట వింటే యాక్షన్ చేస్తారు. కాబట్టి నాకు అర్థమవుతుంది ఏంటి, పిల్లలు కనుక తల్లిదండ్రుల మాట వింటలేదు అంటే కనుక అర్థం ఏంటి? తల్లిదండ్రులు దేవుని మాట వింటలేదు. ఎందుకంటే రాసి తీసుకోండి, తల్లిదండ్రుల మాట దేవుని మాట నువ్వు వింటే నీ మాటని నీ పిల్లలు వింటారు. ఎందుకు? ఏది విత్తితే కోస్తావు. దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటని తిరస్కరిస్తూ నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ మాటని నీ బిడ్డకు నీ అవకాశం ఉందనుకుంటున్నావా? నీ యొక్క ఏ తెలివితేటలతో నీ యొక్క ఎంత డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా సత్యాన్ని పిల్లల్ని మాట్లాడరు. చూసుకున్నాం మనం, మొదటి చూసుకున్నాం మనం గలతీ 6:7. గలతీ 6:7 కొత్త 172 పేజీ.
మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేతులను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. చాలా ఇక్కడ చూడండి, మోసపోకుడి, దేవుడు విక్రింపడు. ఆ మాట ముందు నుంచి చెప్తాడు, మోసపోకుడి, దేవుడు విక్రింపడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అని చెప్తూ మోసపోకుడి అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఈ రోజు క్రైస్తవులకు అర్థం కావాల్సిన, దేవుని సన్నిధికి వచ్చాను నేను దీవించబడకపోతే కనుక దేవుడు నా అవమానపడుతుంది అని అనేకం అనుకుంటారు. ఇంకా చర్చికి వచ్చాం కాబట్టి ఇప్పుడు దీవించబడ్డ పాస్టర్ బాధ్యత, లేకపోతే కనుక ఆ సంఘానికి అవమానం కాబట్టి పాస్టర్ మమ్మల్ని సహకరిస్తానుకుంటున్నారేమో. అవకాశం లేదు. దేవుడు ఎక్కడ అవమానపడే అవకాశం లేదు. ఈ మాట చాలా చెప్పాను మీకు. ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాల నుంచి అనేక చోట్ల మన నిర్ణయం చేసుకుని అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల క్రైస్తవుల్ని సాక్షులుగా కాల్చి చంపేశారంట. అలాంటి చోట మరి దేవుని అవమానపడాలి కదా. ఎక్కడైతే ఒక హతసాక్షి, ఒక రక్తం చెందించబడిందో ఆ దేశం క్రైస్తవ దేశం మారిపోయిందట. ఏ దేశంలో అయితే గనక క్రైస్తవుల యొక్క రక్తం కార్చబడిందో ఆ దేశం ఒక్కరిద్దరు మాట కాదు, ఆ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయిందట. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు రోమ్ క్రైస్తవ్యానికి ఒక హెడ్ క్వార్టర్స్ లాంటి రోమ్. ఒకప్పుడు రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని వెళ్తూ, రోమా సామ్రాజ్యం క్రైస్తవుల్ని ఊచకోత కోసినటువంటి రోమా సామ్రాజ్యం 12 మంది అపోస్తుల్ని చెప్పింది రోమా చక్రవర్తులే. ఆ తర్వాత కాలంలో ఏమైంది? ఇప్పుడు రోమా క్రైస్తవ్యానికి హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. ఇలా ఏ దేశంలో ఎక్కడైతే కనుక, ఏ ప్రాంతంలో ఎక్కడైతే కనుక క్రైస్తవులకు రక్తం కార్చబడిందో అక్కడ అది క్రైస్తవ దేశం మారిపోయిందంట. అంటే ఆయన యొక్క నామాన్ని అవమానపరచడం గురించి, ఆయన యొక్క నామాన్ని దూషించడం గురించి, ఆయన యొక్క నామాన్ని విక్రించడం గురించి ఎవరైతే విక్లచేష్ట చేశారో ఆ దేశాన్ని దేవుడు పూర్తిగా క్రైస్తవ దేశం మార్చేశాడట. అంటే ఆయన మనం విక్రించలేము, ఆయన మనం అవమానపరచలేము అనుకుంటాం మనం. నేను ఏ తప్పు చేసినా ఏం చేసినా చర్చికి వెళ్తున్నా కాబట్టి దేవుడు దీవించకపోతే కనుక దేవుడు నామానికి అవమానం కదా అనుకుంటున్నామేమో. గుర్తుపెట్టుకో, నువ్వు ఏది విత్తితే 100% నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, ఉద్యోగంలో సరిగ్గా పనిచేయట్లా, నువ్వు కబుర్లు చెప్పి లేకపోతే కనుక రకరకాలుగా నువ్వు దాక్కుంటూ ఉద్యోగం చేస్తున్నావు. ఎంతకాలం చేయగలవు? నెల, 2 నెలలు, సంవత్సరం. ఎప్పుడో ఒకప్పటికి నీ యజమాని అర్థమైపోతుంది నువ్వు చేసే పని. అర్థంగా ఉండే అవకాశం జీవితాంతం 30-40 సంవత్సరాలు నీ యజమాని అర్థం కాకుండా నువ్వు చేయగలవా తప్పుడు పనులు? ఏదో రోజు తెలిసిపోతుంది, ఆ రోజులు ఎట్టేస్తాడు. లోకపరంగా ఒక మనిషి నువ్వు చేసిన తప్పును గుర్తించినప్పుడు మరి దేవుడు గుర్తించడా? లోకపరంగా ఒక మనిషి నిన్ను బయట గెంటేయగలిగినప్పుడు మరి దేవుడు గెంటాడా? దేవుడి దగ్గర ఎందుకు అనుకుంటావు? మరి ఏం చేసినా పర్లేదులే, మాట నొప్పినా పర్లేదులే, ఎలా ఆడినా పర్లేదులే, ఎలా అనుకుంటున్నావు? ఖచ్చితంగా నువ్వు ఏది విత్తితే 100% దాన్నే కోస్తావు. చూడండి ఎందుకు అసలు ఏం విత్తుతున్నావు? ఆ విత్తే ముందు మనం ఏమనుకుంటున్నావు చూడండి. అదే మనం చూసినట్లయితే తన శరీరేతులను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. శరీరేచ్ఛలను విత్తడం అంటే ఏంటి? అసలు ఈ విత్తటం అనే కాన్సెప్ట్ లో సమస్య ఎక్కడి వస్తుంది? శరీరేచ్ఛలను బట్టి అంటే ఇష్టానుసారంగా, నీ ఇష్టాన్ని బట్టి స్వేచ్ఛ. ఈరోజు కావాల్సిన మనిషికి అదే కదా. పిల్లలకి ఫోన్ ఎందుకు కావాలి? స్వేచ్ఛ. నువ్వు చిన్నప్పుడు ఫోన్ చూసావా? నేను చూడాలి చిన్నప్పుడు. మరి ఫోన్ మీరు ఎవరు చూసారేమో తెలియదు. ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే గొప్ప మా చిన్నప్పుడు. మరి మీ చిన్నప్పుడు మీ సెల్ ఫోన్లో పుట్టే నాకు తెలియదు. ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే ఆ ఇంట్లో ఎంత గొప్ప. మరి ఇప్పుడు పొట్టోడు చేతిలో కూడా ఫోన్ లేకుండా, ఆ పాలు దిగుడు కూడా ఫోన్ లేకపోతే వినడం కదా. ఫోన్ చూస్తుంటే ఆడు పాలు తాగుతుంటాడు. ఎలా అయిపోయింది అది? ఆలోచించండి. ఎంతగా ఇక్కడ స్వేచ్ఛ, ఇక్కడ నా ఇష్టానుసారంగా జీవించాలని యాటిట్యూడ్, ఆలోచన విధానం, నా ఇష్టానుసారంగా జీవించాలి అనే ఆలోచన. ఈ మాటని మీ చిన్నతనం వెనకాల చూసుకోండి.
నీ ఇష్టానుసారంగా రాత్రి 1 గంటకు వస్తే కనుక ఆడపిల్లలు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, మీ నాన్న రామ్మారావు ఇంటికి కొట్టాడా, చంపేశాడంట చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇష్టానుసారమైన జీవితం. ఎందుకు? భయం, పారిపోతామో ఇంట్లోంచి భయం. ఇష్టానుసారమైన జీవితం. ఈ రోజు నువ్వు విత్తటంలో వచ్చే తప్పు ఎక్కడ వస్తుంది? నువ్వు స్వేచ్ఛని, నీ శరీరేచ్ఛను బట్టి నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ ఆనందం తీర్చుకోవడానికి, నువ్వు ఆనందం ఉండడానికి స్వేచ్ఛ కావాల్సింది. ఈరోజు మనిషికి స్వేచ్ఛ. స్వేచ్ఛతో మనిషికి వచ్చేది ఏంటి? స్వేచ్ఛతో మనిషికి వచ్చేది దరిద్రం. ఖచ్చితంగా చెప్తున్నా, స్వేచ్ఛతో మనిషికి వచ్చే దరిద్రమే. ఎందుకు చెప్తున్నా మాట? ప్రతిసారి నేను ఎగ్జాంపుల్కి వెళ్ళినప్పుడు మిలిటరీని, ఎయిర్ ఫోర్స్ని తీసుకుంటాను మధ్యలో. ఎందుకు? కామన్ ఫోర్సెస్ అంటే యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, మనోడు ఆ సవాల్ చెప్పాను, ఈ పోలీసు వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ట్రైనింగ్ ఎక్కడి నుంచి మొదలవుద్ది? వెళ్ళంగానే చేయవలసిన డ్యూటీ చెప్పేసి పంపించేస్తారా? అవసరం పోలీసు వాళ్ళకి సంవత్సరం ట్రైనింగ్ ఎందుకు? ట్రాఫిక్ కంట్రోల్ చెప్పడానికి సంవత్సరం పడద్దా? ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పడతా కదా, మరి సంవత్సరం ఎందుకు? ఎందుకు? మొదట క్రమశిక్షణ, మొదట ఒక క్రమాన్ని పాటించటం, మొదట నువ్వు ఆ స్వేచ్ఛ అనేది కట్ చేసి ఒక మోసంలో పోయటం గురించి మొదట సంవత్సరం పడుతుంది. మాకు ట్రైనింగ్ 3.5 సంవత్సరాల ట్రైనింగ్. 3 సంవత్సరాలు నేను దేని మీద పనిచేయాలో నా నెక్స్ట్ 20 ఏళ్ళు దాన్ని చూసింది 3 సంవత్సరాలు చూశాను. 3 సంవత్సరాల తర్వాత అసలు ఎక్కడ పని చేయాలో అక్కడ దాన్ని చూశాను. 3 సంవత్సరాల వరకు నా ట్రైన్ నడుస్తూ ఉంది. ఎందుకు తెలుసుకోండి? ఎందుకంటే కనుక మొదట నీ స్వేచ్ఛ కట్ అవ్వకుండా నువ్వు మనిషి తయారవు. స్వేచ్ఛ కట్ అవ్వకుండా మనిషిగా తయారయ్యే అవకాశం లేదు. ఏం చెప్తానంటే, మేము 93లో జాయిన్ అయిన ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వగానే కొత్తలు వెళ్ళంగానే ఒక వారం రోజులు అందరూ పరిచయం అవుతారు కదా. మా వాళ్ళు 100 మంది, మా వాళ్ళందరూ కలిసి దేశం మొత్తంలో 100 మంది ట్రైనింగ్ మొదలైంది. అక్కడ వెళ్ళంగానే అక్కడ మంగళూరు తీసుకెళ్తారు, కటింగ్ చేయాలి అని ముందు చెప్తారు. మంగళూరు ఈ ఫోటోలు తీసుకోండి అమ్మా, ఫోటోలు తీసి పెట్టుకోండి అమ్మా అంటాడు. 2 నవ్వుతున్నారు. ఎందుకు? మళ్ళీ జీవితంలో మొహం చూసుకోలేవరా? మళ్ళా జీవితంలో జుట్టు చూసుకోవు, ఈ మొహం చూసుకోలేవు కాబట్టి ఫోటోలు తీసి పెట్టుకుంటారా? జుట్టు ఉంటే ట్రైనింగ్ ఇవ్వలేడా? జుట్టుని పరిగెట్టలేడా? జుట్టుంటే జుడి చేయలేడా? చెప్పడం ఎందుకు? నీ పిల్లల్ని చెప్తానమ్మా, నీ పొడవు జుట్టు మారిపోయింది అంటే కనుక మారిపోయి చూసుకుంటాను. హెయిర్ స్టైల్ మారిందని గుర్తుపెట్టుకో, అసలు మార్పు మొదలైంది కదా. ఎందుకంటే ముందు అసలు జుట్టులో చేయాలి ఇంకా దుమ్ములు కావాలా, అర్థం కావాలా? అది పైన ఉంది, అసలు ఇంకా జుట్టే ఉంది కదా, ఏమీ లేదు కదా. ఎందుకంటే కనుక స్వేచ్ఛని కట్ చేసే మొదటి అస్త్రం. నెక్స్ట్ యూనిఫామ్ ఎందుకు? ఈరోజు రాగానే ఫస్ట్ చేసేది ఏంటి? రాగానే నువ్వు చేసేది ఏంటి? పక్కలు ఏం బట్టలు వేసుకున్నారు. నెక్స్ట్ లాస్ట్ వారం ఏం వేసుకుందా? ఆవిడ చీర వేసుకుంది, ఈవెన్ అది చీర కట్టుకుంది ఏంటి? లాస్ట్ వారం ఏం బట్టలు వేసుకున్నాడు? ఇది ఆ బట్టలు వెరైటీగా ఉన్నాయి ఏంటి? ఫస్ట్ చూసేదా కాదా? ఇప్పుడు అందరికీ ఒకే రకం సొక్కాలు, ఒకే రకం ప్యాంట్లు చూసుకుంటావు కదా. అందరూ ఒకే రకం సొక్క, ఒకే రకం ప్యాంట్లు చూసుకుంటావు. ఎందుకు? నీ స్వేచ్ఛని కట్ చేసే పద్ధతి కదా. నెక్స్ట్ బెల్ట్ ఎందుకు? క్యాప్ ఎందుకు? ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు చెప్పిన గుర్తు ఒకసారి. బెల్ట్ ఎందుకు? క్యాప్ ఎందుకు? ఏమో పోలీసులు చెప్పలేదు తెలియదు ట్రైనింగ్లో, అడగని లెక్కంగా కూడా మాట. బెల్ట్ ఎందుకు? నువ్వు సరదాల నుంచి బయటకు వచ్చి నేను ఒక పని చేస్తున్నాను అని నీ నడువు నుంచి పై భాగం కింద భాగాన్ని కలిసే పొజిషన్ దాన్ని బిగించుకుని ముందుకు వెళ్ళటానికి. క్యాప్ ఎందుకు? నిన్ను నీ లిమిటేషన్స్ తెలియడానికి, నేను ఇంతే తెలియడానికి. నీ క్యాప్ ఆపడానికి, నిన్ను బలంగా చేయడానికి. అంటే నీ యూనిఫామ్లో ప్రతి ఒక్క పాయింట్లో అక్కడ చూసేది ఏంటి? క్రమశిక్షణ.
అందుకని చెప్పాలంటే కనుక స్వేచ్ఛని తీసేసేదే. అంతగా స్వేచ్ఛ తీసేందుకు మీరు చెప్పంటారా? నువ్వు ఎక్కడైనా ఏ స్ట్రైక్లను చేయొచ్చు, కానీ యూనిఫామ్ వేసుకున్న స్ట్రైక్ చేస్తే అది నేరం. మరి నీకు డబ్బులు అందకపోయినా నీ కోపం స్ట్రైక్ చేయొచ్చు కదా, కానీ అక్కడ మాత్రం స్ట్రైక్ చేసే అవకాశం లేదు. ఎందుకు? నీ స్వేచ్ఛని మొదటగా నువ్వు కట్ చేయాల్సిందే. అంత ఖచ్చితంగా నువ్వు స్వేచ్ఛ అనేది నీకు ఆటంకకరం, నీ అభివృద్ధికి ఆటంకం స్వేచ్ఛే. ఇక్కడ దేవుని సన్నిధిలో కూడా నేను చెప్తుంది, నేను యూనిఫామ్ పర్సన్స్ చెప్తుంది, అది వెరైటీ కాదు, అదే జరుగుతుంది ఇక్కడ. దేవుని సన్నిధికి వచ్చినట్టు మొదటి రోజు నుంచి దేవుడు నీకు వాక్య మర్మాన్ని చెప్పే ముందు మొదటి దేవుడు చెప్పేది నీ స్వేచ్ఛను కట్ చేయి. ఎలాగా? నువ్వు ఇన్నిటిలాగా వాళ్ళు పొద్దున్నే బైబిల్ చదవాలి, ప్రాణం చేయాలి, లేకపోతే కనుక ఆ తప్పు చేయదు, ఈ తప్పు చేయొద్దు, అక్కడ కూర్చోవద్దు, మీటింగ్ రావాల్సింది ఎందుకు? నీ స్వేచ్ఛ కటింగ్ ప్రాసెస్. నీ ఇష్టానుసారంగా నువ్వు సరదాగా తిరుగుతూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగే అవకాశం లేదు అసలు. నీ ఇష్టానుసారంగా ఎందుకంటే కనుక నీ ఇష్టాన్ని నువ్వు విచ్చితే కనుక ఏం పొందుకుంటావు? నీ ఇష్టాన్ని విచ్చితే కనుక 100% నువ్వు పొందుకునేది అవమానం, తిరస్కారం, బాధ, ఇబ్బంది. దేవుని సన్నిధిలో ఉంటూ ఒకరు బాధలు కూడా ఇబ్బందులు వెళ్తున్నా అంటే కనుక కారణం నీ ఇష్టాన్ని విత్తుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు బాధలకు వస్తున్నావు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పచ్చు, నీకు రేపు ఏమవుతుంది తెలుసా? తెలియదు. కానీ ఈరోజు నువ్వు మంచి ప్లాన్ వేసావు, లేకపోతే మంచి ఆడు కొనుక్కుందామను, లేదా మంచి వ్యాపారం మొదలు పెడదామను, మంచి ఉద్యోగం చేద్దాం మొదలు పెట్టావు కదా, లేదా మంచి పెళ్లి చేసుకుందాం మొదలు పెట్టావు కదా, బాగుంది. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా దేవుడి మాట వినకుండా పని చేసావు. ఏ ఉద్దేశంతో? చాలా బాగుంటుంది ఉద్దేశం చేసావు. అది నీ ఇష్టాన్ని నువ్వు విత్తావు, తిరిగి ఏం వస్తావు? దేవుని చిత్తం లేకపోతే కనుక, దేవుని చిత్తానికి దేవుని మాట వ్యతిరేకంగా చేసేది కనుక 100% అది దాన్ని బాధనే కొస్తావు, జీవితాంతం చెప్పుకునే బాధనే కొస్తావు. కానీ విత్తటంలో వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే కనుక కేవలం నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించాలి, నీ ఇష్టాన్ని నువ్వు విత్తుకుంటున్నావు. భక్తి రాసేదనుకుంటున్నాం. కొన్ని బ్యాప్టిస్ట్ చర్చిలకు వెళ్తే పాస్టర్కి వాక్యం ఇస్తారు తెలుసా? ఇలా రాసి వాక్యం ఇస్తారు, పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పండి పాస్టర్ గారు. ఎందుకు? అప్పుడే పలుకుతూ చెప్పాడు, దురద చెవులు ఉంటాయంట. ఎందుకు? మమ్మల్ని ఎప్పుడు తప్పనకూడదు, మా గురించి మాడకూడదు, మాకు మంచిగా. ఎందుకు? సినిమాకి వెళ్తే సరదాగా పని కదా. ఆలోచించండి, ఇక్కడ ఖచ్చితంగా నీ స్వేచ్ఛ వాక్యానుసారంగా ఎప్పుడైతే కనుక నీ స్వేచ్ఛని నువ్వు పక్కన పెడతావు. ఇప్పుడు మన 3 పాయింట్కి వస్తే కనుక నీ స్వేచ్ఛను కట్టవాలంటే కనుక చేయవలసింది ఏంటి? మాట వినటం. దేవుని యొక్క మాట వినటం అత్యంత శ్రేష్టమైనది. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నేర్చుకోవాల్సింది మొదటి స్టెప్గా దేవుని యొక్క మాట వినటం. దేవుని యొక్క మాటని వినడం నేర్చుకునేటప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా, బైబిల్ మొత్తం కంఠస్థం పెట్టేసినా ఏ ఉపయోగం లేదు. ఈ బైబిల్ని పూజ చేసేది ఎంతమంది? చేసేది బాగోదు చూడటానికి. ఈ బైబిల్ని కంఠస్థం పెట్టినాడు. మొదటి నుంచి ఆది కాలం నుంచి పట్ల గంధం వరకు ఎన్ని పేజీలు చదివిన బైబిల్, కానీ కంఠస్థం పెట్టాడు. 3 కంఠస్థం పెట్టాడు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 3 బైబిల్లో ప్రతి ఒక్క అక్షరం పుల్లు పోకుండా అప్పచెప్పగలరట. ఉపయోగం ఏమన్నా? ఏ ఉపయోగం లేదు. చేయవలసింది ఏంటి? మాట వినటం. ఎంత భక్తి చేయి. భక్తి అంటే మన ఉద్దేశం ఏంటి? పొద్దున్న లేసాం బైబిల్ చదవం, చాలా మంచి భక్తుడు. ప్రార్థన చేస్తున్నాడు రోజంతా, ఇంకా మంచి భక్తుడు. పక్కింటోడు తెలిసి గట్టిగా తెలిసి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా మంచి భక్తుడు. ఆదివారం మిస్ వచ్చేస్తాడు, ఇంకా ఎంత భక్తి ఒకడు. ఆదివారం చర్చ చేస్తాడు, చర్చిలో అడిగి ప్రభా తిరుగుతాడు, చాలా మంచి భక్తుడు. కానీ ఏం చేస్తాడు? దేవుడు మాట వినడు. ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి ఎంత ఇచ్చాను కొనగలవు? దశమ భాగమా? నీ జీవితం మొత్తం ఇచ్చేసిన దేవుడు కొనలేదు. కేవలం దేవుని మాట వినటాన్ని నువ్వు విద్దితే కనుక నీ జీవితంలో ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రతి ఒక్కటి నీకు ఆయన తలంపుల ద్వారా, లేకపోతే వాక్యం ద్వారా, లేకపోతే ఎలాగైనా నీతో మాట్లాడి నడిపిస్తాడు. బైబిల్ సబ్జెక్ట్ మొత్తం బాగా తెలుసుకున్నావు, నీకు ఏ ఉపయోగం ఉండదు దేవుని మాట వినకపోతే కనుక. దేవుని మాట అత్యంత ముఖ్యమైన దేవుని మాట. నీకు పిలిచి చెప్పినా కానీ నీకు అర్థం కాని దేవుని మాట వినకపోవడం వలన చాలా మంది ఇప్పటికీ
దెబ్బలు తగిలే ఉంటే చాలా మంది తెలుసు. దేవుని మాట వినకపోతే వచ్చే సమస్యలు చాలా మంది తెలుసు. ఈ పేరు చెప్తే కనుక బాగోదు, అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఇంటికి పిలిచిలో చెప్తా ఇది దేవుని మాట అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు లేని స్థితిలో దిగజారిపోతుంటే కనుక ఖచ్చితంగా 100% సమస్య రాకమాందు. సమస్య వచ్చినది పాస్టర్ మా సమస్య వస్తుంది నాకు చెప్పొద్దు, నాకు ఫోన్లు చేయకండి, నాకు అసలు సమస్య వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కనుక దేవుని మాట వినకపోతే కనుక పాస్టర్ ఏం చేయగలడు? అడగడిపోతాడా? సమస్య అడబడతాను నేను చెప్పగలను మాత్రమే. ఖచ్చితంగా దేవుని యొక్క మాట వినటాన్ని విత్తు, నువ్వు కోస్తావు, అత్యంత ఆనందకరమైన పంటలు కోస్తావు. నువ్వు ఊహించని దేవుళ్ళు కోయగలవు, కానీ నువ్వు విత్తేటప్పుడు ఆలోచించు. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. నీ మనుషులు చూస్తే నడవడికి నీకు అనవసరం. దేవుడికి కావాల్సింది కేవలం నీ హృదయం కావాలి. ఎంత మాట, నా మాటకి నువ్వు ఎంత లోబడుతున్నావు. నా మాటకు లోబడకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థం. కృపను చూసుకుంటూ వెళ్దాం మనం. అయిపోతుంది. హోషేయ 10:13 పాత 770 పేజీ. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకే దున్నిటి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఇక్కడ సమస్య ఎందుకు వస్తుంది అంట? ఎందుకు మన జీవితం, నా జీవితంలో సమస్య ఎందుకు వస్తుంది అని ఆలోచించు. అడుగు. ఎవరు అడుగుతున్నాం మనం ఈరోజు? ఒక పాస్టర్నో, నీ పక్కింటోళ్ళనో, లేకపోతే చర్చకు వచ్చేవాడు ఇదేంటమ్మా నాకు ఇంత సమస్యలు వస్తున్నాడు అడుగుతున్నా కదా. ఎప్పుడు అడగద్దు, బైబిల్ పట్టుకో. ఏమన్నా శుభ్రచంద్ర నమస్తే ఏమన్నాడా? దేవుడు ఏమన్నాడు? నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలార్జున నమ్ముకొని నువ్వు చెడుతనపు పంటకై నువ్వు దున్నావు కాబట్టి పాపం అనే కోతను కోస్తున్నారు. అంటే నీ బలార్జుని అంటే ఏంటి? మన ఎంతో గొప్పవాడు, లేకపోతే నాకు బోల్డ్ డబ్బు ఉంది, నాకు మంచి వ్యాపారం ఉంది, నాకు ఏదో ఉంది, నాకు ఇది ఉంది. నీ బలార్జుని నమ్ముకుని దేవుని యొక్క మాటని వినలేక నువ్వు పాపాన్ని వచ్చితే కనుక ఏం వస్తావు? ఆజ్ఞాతిక్రమణే పాపం. పాపానికి వేరే డిఫినేషన్ ఏం లేదండి. ఒక వ్యభిచారం, ఒక దొంగతనం, ఒక నరహత్య ఏమి చెప్పట్లేదు. ఆజ్ఞాతిక్రమణే పాపం, ఇంకా వేరే పాపం లేదు. ఆయన దృష్టిలో వేరే పాపమే లేదు. పాపం అంటే ఆయన మాట వినకపోవటమే పాపం. దానికి మించిన పాపం ప్రపంచంలో ఏమీ లేదు. అనుకోకండి మేము పాపం చేసే పాస్టర్ గారు అంత బాగా చర్చకొస్తాం, మేము ఏ తప్పులు చేయట్లా కదా ఎలా అంటే అనుకుంటారేమో. ఆజ్ఞాతిక్రమణ తప్ప ఆయన దృష్టిలో ఏది పాపం కాదు. మరి అది తప్పన్నీ చేస్తావు. నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు చర్చికి వెళ్తా వస్తావు, ఎంతో జాగ్రత్త వాక్యం వింటావు, ఎంతో జాగ్రత్తగా వాక్యాన్ని నీ తెలిసినంత పాటిస్తావు. ఏ దొంగతనం చేయి, ఏ విచారం చేయి, ఏ నరహత్య, అంత బాగుంది పాస్టర్ గారు అనుకుంటున్నాము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆజ్ఞని అతిక్రమించటమే పాపం. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత, దేవుని ఒక మాట నువ్వు విన్న తర్వాత ఆ మాట ఎందుకు పాటించలేకపోతున్నావు? మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఈ రిఫరెన్స్ నుంచి. దేవుని ఒక మాట అంటే చాలా మందికి ఎలా తెలుస్తుంది? దేవుని ఒక మాట ఎప్పుడు చెప్తాను, దేవుని మాట తెలుస్తుంది మనకి. ఇది దేవుని మాట అని ఎలా నువ్వు తెలుసుకుంటావు? ఏ మాట నువ్వు వింటే నీకు కోపం వస్తుందో, ఏ మాట వింటే నీకు చిరాకు అనిపిస్తుందో అది దేవుని మాట. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వెళ్ళాలి ప్రపంచవ్యాప్తంగా ఈ మాటను పెట్టుకుని మీరు దేవుని మాట కేవలం భాష అనుకోకండి. చిన్న పిల్లలు కూడా దేవుని మాట్లాడగలరు, చిన్న పిల్లల ద్వారా దేవుడు మాట్లాడగలరు. ఏ మాట నువ్వు వింటే, ఏ సలహా నువ్వు వింటే నీకు కోపం వస్తుందో అది దేవుని మాట. ఏ మాట వింటే నీకు నచ్చుతుందో అది సాతాను మాట. ఏ మాట వింటే వినంగానే భలే ఉంది సలహా అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, అది సాతాను నిన్ను తప్పుతో పట్టిస్తుంది. ఏ మాట వింటే చిచ్చిని పాటించడం అనుకుంటున్నావా, నీ చేయకూడదు అనుకుంటున్నావా, నేను చేసిన నష్టం అనుకుంటున్నావా, అది దేవుని మాట. అంటే ఇప్పుడు తిరిగి ఎక్కడ వస్తుంది? నీ ఇష్టానికి వ్యతిరేకంగా జీవిస్తేనే ఆత్మీయ అభివృద్ధి చెందుతావు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా 10 విధాలు మాట చెప్తాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా, నీ ఇష్టానుసారంగా జీవిస్తే అభివృద్ధి శూన్యం. ఇష్టానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకు అంటున్నాను? మనం పుట్టిన దగ్గర నుంచి జన్యుపరంగా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేయాలి పరిశుద్ధ రక్తం ద్వారా. ఎలా కడిగేస్తాడు ఆయన? పుట్టుకు నుంచి వచ్చిన అలవాట్లను ఎలా తీసేస్తాడు ఆయన? తీయలేదు కదా. అబద్ధం చెప్పడం, పాపం చేయటం పుట్టుకు నుంచి వచ్చినాయి.
ఈ పుట్టులో ఇచ్చిన ప్రతి ఒక్క లక్ష్యాన్ని తీయాలంటే కనుక నీ ఇష్టానుసారంగా జీవిస్తే కనుక ఎలా పోతాయి? వాక్యం వింటే కనుక పోతాయా? పాటిస్తే పోతాయి. ఎలాగా? ఆజ్ఞని, ఆయన మాటని, ఇది ఆజ్ఞగా ప్రతి ఒక్క మాటను పాటించవలసిందే. పాటించలేకపోతే కనుక ఖచ్చితంగా అపవాది ఈ హృదయాన్ని దూచేస్తుంది. ఒక్కదాని చెప్పి ముగించుకోవడం ఏమైపోతుంది? ఇక్కడ రిఫరెన్స్ తీసే నేను నోవహు గురించి చూసుకున్న ఆజ్ఞని అతిక్రమించని ఆజ్ఞని పాటించడం అంటే ఏంటి? ఆజ్ఞ పాటించడం ఏంటి? ఎలా పాస్టర్ గారు ఆజ్ఞ పాటించడం అంటే ఏంటి? అది మేము చర్చికి వస్తున్నాం కదా, ఆజ్ఞ పాటించట్లేదు. ఆ డౌట్ నేను తీర్చేస్తాను. ఇప్పుడు నోవహుకు దేవుడు మాట చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఉన్న చిన్న సమాజంలో దేవుడు వెతికి చూస్తే అంట నోవహును ఒక పిచ్చోడు నిర్మించాడంట. ఎందుకు? దేవుడికి ఎవరు కావాలి? పిచ్చోళ్ళే కావాలి కదా. మంచోళ్ళు అర్థమవుతుంది. మంచోళ్ళకి ఎంత బుర్ర, ఆ బుర్రకి ఎంత పొదును అర్థం కాదు. దేవుడికి నోవహు ఎతికితే మొత్తం ఎతికితే అంటే ఆయనకి ఒక పిచ్చోడు నిర్మించాడు. నోవహును పిచ్చోడు నిర్మించాడు. ఆ పిచ్చోడు దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒరే పిచ్చోడా, నువ్వు వెళ్ళి ఓడ కట్టరా అన్నాడు. ఎందుకు పిచ్చాడు? నేను అప్పటికి అసలు వర్షాలు లేవంటే, అసలు వర్షాలు తెలియదంట. అసలు వర్షమే తెలియదు, తుఫాను తెలుస్తుంది. మనకి బోట్ కూడా బాగా కడతాం. ఎందుకంటే మొన్నే కదా, లాస్ట్ ఇయర్ బాగా నీళ్ళు వచ్చినాయి కదా, బోట్ కొనుక్కోండి కొనేసుకుంటాం. ఎందుకు? ప్రతి సంవత్సరం ఆ బోట్లు పడతాం కాబట్టి. ఏమో నెక్స్ట్ మళ్ళీ వస్తే. కానీ వర్షమే చూడనోడికి బోట్ కట్టబడదు. బోట్ ఇప్పుడు చూడాలి. అసలు కట్టమంటే కట్టాడా? ఆలోచించు. అంటే ఆయనకి కావాల్సిన ఎవరు, ఏంటి, ఎలా, ఎందుకు అని ప్రశ్నించిన పిచ్చుడు కావాలి. ఈ రోజు నువ్వు అలా ఉన్నావా? ఎందుకు పాస్టర్ గారు ఇలా ఎందుకు, అలా ఎందుకు చేయకూడదు, ఎప్పుడు అని నువ్వు ప్రశ్నించని విధంగా దేవునికి మాటని పాటించలేకపోతే కనుక వ్యర్థం. నోవహుకి దేవుడు ఆయన కలలో చెప్పాడంట ఒక మాట. నోవహు, నువ్వు లెగిసి ఒక పెద్ద ఓడకట్టు. ఎందుకు అడగట్లా నోవహు? కానీ చెప్తున్నాడు దేవుడు ఏమని? జల ప్రళయం రాబోతుంది. అదేంటే జలప్రళయం ఏంటయ్యా? ఎప్పుడయ్యా? ఎందుకయ్యా? ఏ క్వశ్చన్లు ఇట్లా, ఏ అనుమానం రాట్లా. నువ్వు లెగిసి ఓడకట్టు అంటే, ఓడకట్టడం అంటే ఎలాంటి ఈజీ? అక్కడికి వెళ్ళి అక్కడ పిలిస్తామంటే ఈజీ కాదు. ఆదివారం చర్చమంతా ఈజీ కాదు. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలంత ఈజీ కాదు. ఏంటది ఓడకట్టడం అంటే? ఏంటి? హైదరాబాద్ ఇక్కడ ఒక వెలుగు పెట్టుకుని ఇక్కడ దిగుతాం, బస్సు ఏది కదా. ఓడకట్టడం ఏంటి? ఎంత పెద్ద ఓడది, ఎంత పెద్ద ఓడ అని డైమెన్షన్స్ మనం పక్కన పెడితే, ఎంత పెద్ద ఓడ? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జంతువు నుంచి ఆరామక పవిత్ర 7 జతలు, అపవిత్ర 3 జతలు ఎన్ని కావాలి అది చెప్పుకున్నాం మన ఓడ గురించి. అంటే ఒక ఏనుగు, ఒక ఎలుగుబంటి, ఒక పులి అన్ని కూర్చుని ఈ ఓడ కావాలి. ఎంత పెద్ద కావాలి? ఈ బిల్డింగ్ కట్ట మన సందులో పెట్టేస్తున్నాం మనకి. అక్కడ కలిపి పెడుతున్నారు. కానీ ఎంత ఖర్చు, ఎంత టైం పడుతుంది. కానీ నోవహు ఎంతమంది కట్టాలి? నోవహు 3 కుమారులు, సాయం చేస్తే కోడళ్ళు, భార్య, 8 మంది మాత్రమే ఉన్నారు. 8 మంది కలిసి, 8 మంది, 4 మొగళ్ళు, 1 ఆడలు కలిసి పెద్ద ఓడ కట్టాలి. ఓడ కట్టడానికి చెక్క పులు కూడా కుదరదు కదా. బిల్డింగ్ కట్టాలని చెప్పాడు దేవుడు. ఇటుకలు దొరకవు, సిమెంట్ దొరకదు, ఐరన్ దొరకదు, తయారు చేసుకోండి. జీవితంలో కట్టగలమన్నప్పుడు కానీ నోవహు దేవుడు చెప్పింది ఏంటి? చెక్క దొరకదు అక్కడ కొనడానికి. నువ్వు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి చెక్క చెట్లు కొట్టుకుని దాన్ని సానబెట్టుకుని దాన్ని చెక్క తయారు చేసుకుని ఇప్పుడు మంచి పెద్ద ఓడకట్టు. ఈజీ అనుకోకండి. ఎందుకంటే కనుక ఆయన జీవనోపాధి నడిపించుకుంటూ తన జీవనానికి, ఆ ఆహారానికి తినడానికి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటూ, ఆ తర్వాత సమయంలో అంటే పొద్దున ఉద్యోగానికి వెళ్తూ, మన భాష చెప్పాలంటే పొద్దున 8 గంటలకు డ్యూటీకి వెళ్ళకపోతే ఏం తింటావు? డ్యూటీకి వెళ్తా. మధ్యాహ్నం పూట నుంచి సాయంత్రం నుంచి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పని చేయాలి. ఎలాగా? ఎన్ని గంటలకు చేయాలి? ఎలా చేయాలి? పెద్ద ఓడ కట్టేంత పని చేయాలి. పెద్ద ఓడ కట్టేంత. చర్చికి వస్తాం కదా పాస్టర్, ఇంకేంటి సంపేయమంట సామంట అంటారు చూసారా. నోవహు ఏం చేస్తాడంటే చర్చికి తన పని చేసుకుంటున్నాడు. ఆ పెద్ద తినేది ఎలాగా పని చేస్తున్నాడు, తనకు కావాల్సిన పని చేస్తున్నాడు, తన జీవనోపాధికి కావాల్సిన అన్ని పనులు చేస్తూ ఆ నామ కట్టడానికి దగ్గర సంవత్సరం 2 ఏళ్ళు తిప్పలు పడి పెద్ద ఓడ కట్టాడంట. ఈ వర్షం చూడలేదు నోవహు. మాట వినటం అంటే అది కాదా? మాట వినటం చర్చికి రా బాబు అంటే కనుక ఏమనిపిస్తుంది?
ఇదేదో పాస్టర్ గారు చర్చికి రమ్మంటే అంటే కనుక ఏదో చర్చి పెళ్లి చేసుకున్నాను పాస్టర్ గారు. దేవుడు నోహనకు వచ్చు కదా, ఓడ కట్టమంటే అంటున్నాడు కానీ దేవుడు ఏమో దేవుడికి లాభం ఉందా? మనం అనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, పాస్టర్ గారు ఈ మాట చెప్తానంటే కనుక దాంట్లో పాస్టర్ వచ్చే లాభం ఎంత కదా? సువార్త చెప్పమ్మా అంటే కనుక అంత డౌట్ వచ్చిందంటే ఒక పాస్టర్ సువార్త చెప్పి సంగతి పెంచేసుకుంటాడట. బలి సలహా కదా, బలి డౌట్ కదా. మరి నోవాకు ఎందుకో డౌట్ రాలేదు? వాడు ఎందుకయ్యా, ఎందుకు కట్టాలి అసలు? ఓడ కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి? వర్షం వస్తే నేను ఇదిమంతుడు కదా, వర్షం వస్తే నా దగ్గర వర్షం ఇవ్వమాక అవును కదా. లేకపోతే ఎత్తైన పర్వతం చూపించి ఆ పర్వతాన్ని కూర్చుంటారు. ఎన్నో మనకు అసలు బుర్ర ఎక్కువ కదా, బోల్డ్ సలహా ఇవ్వగలం. ప్రపంచం ఎత్తైన పర్వతాన్ని తీసుకెళ్ళు, ఆ పర్వతం కూర్చుంటాను, అక్కడ తప్ప అంత వర్షం ఇచ్చి అంత మొత్తం వచ్చేది. నేను జాగ్రత్త కొంచెం ఈజీ కదా, అది ఈజీ కదా, ఏ ఓడ కట్టక్కర్లేదు, ఏ కష్టపడక్కర్లేదు. అలా కొండ కూర్చుంటే కనుక ప్రపంచం మొత్తం మునిగిపోద్ది. మరి దేవుడు అభివృద్ధి చేయలేదు? ఆలోచించండి. ప్రపంచం మొత్తాన్ని ముంచేయాలి దేవుడు. ఓకే, ప్రపంచంలో ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి నోవహు కుటుంబాన్ని కూర్చోబెట్టి, మీరు మంచోళ్ళు కదా, మీరు మంచి భక్తులు కదా, మీరు ఈదుపరులు కదా అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ప్రపంచం మొత్తాన్ని ముంచేయచ్చు. మరి దేవుడు ఓడగట్టమన్నాడు? ఓడగట్టమని ఎందుకంటే కనుక మరి తెలియాలి కదా ఎంత మాట అంటాడు కదా. ఏ ప్రపంచం మొత్తం ముంచేసి కేవలం నోవహు దగ్గర వర్షం పడకుండా ఆపలేడు దేవుడు? ఏమైనా చేయగలడు కదా. ఆలోచించండి. ఆ యోనాని చేప కడుపులో యోనాని దేవుడు ఉంచినప్పుడు ఈ 8 మందిని చేప కడుపు ఉంచలేడా? ఏమైనా చేయగలడు దేవుడు. మరి ఎందుకు ఓడగట్టాల్సి వచ్చింది? ఎందుకంటే కనుక ఆయనకి అర్థం కావాలి కదా. ఆయన నేర్చుకున్నాడు, ఆయన చూసుకున్నాడు అందరిలో మాట వినేవాడని. మరి మాట వింటారని చెప్పి ఆయనకి రుజువు ఎక్కడ? చేస్తేనే రుజువు ఎక్కడ? ఖచ్చితంగా నువ్వు ఓడకడితే నువ్వు బతుకుతావు అని చెప్పాడు. ఓడకట్టకపోతే నువ్వు కూడా పోయేవాడు. దేవుడు కొత్తగా సృష్టి మొదలు పెట్టేవాడు. ఆయన నామని ఎక్కడ మాట కాదు. వాడు ఎంతో మంచోడు, ఎంతో మంచోడు. మనం చూస్తాం చాలా భక్తులు చర్చికి బాగా వచ్చేస్తే చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రేపు నుంచి నేను చెప్పి పని చేయండి అన్నాడు. బాగా చర్చి చాలా బాగుంది, రేపు నుంచి చర్చి దేవుడు నేను చెప్పి పని చేయండి అన్నాడు. చర్చి కదా వస్తాం కదా, దేవుడు ఎలా చేస్తాం, ఆ పని ఎలా చేస్తాం, ఈ మనం ఎలా వింటాం? ఎన్నో డౌట్లు. నోవహుకు మాత్రం పిచ్చుడు కూడా డౌట్ రాలా. మనకి తెలియడం కాబట్టి డౌట్లు వస్తున్నాయి. ఆలోచించుకోండి. నువ్వు దేవుని మాట వినటాన్ని విత్తిన నోవహు దేవుని మాటకి ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా, ఎటువంటి అనుమానం లేకుండా దేవుని మాటని మాటగా వినడు. కాబట్టి విన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎంత ఆ ఓడ కడుతున్నప్పుడు చూడండి ఎంత నవ్వుకుంటారు. నోవహు ఆ ఓడ కడుతున్నప్పుడు నోవహు చుట్టుపక్కల బంధుమిత్రులు ఎంత నవ్వుంటారు. రోజు వెళ్ళి పిచ్చోడు పుట్టు ముందు పడి వెళ్ళి రోజు అడవుల్లో వెళ్తాడంట. ఇంటి పక్కన చూసి ఏమంటాడు, అడవుల్లోకి వెళ్తున్నాడు, రోజు అడవుల్లోకి వెళ్తున్నాడంట. ఎందుకో తెలియదు, కొన్ని రోజులకి అక్కడ చెక్క పట్టుకొస్తున్నాడు. అందరూ అడుగుతారు కదా, ఇదేంత పిచ్చెక్కింది నీకు చెక్క ఎందుకు రా అని అంటారా? ఏం చెప్తున్నావు? ఊరు నీళ్ళు కట్టుకున్నా అంటాడా? అబద్ధం చెప్పలేడు, నిజం చెప్పాలి. ఇది ముందు కదా, ఏం చెప్పాలి? ఓడ కడుతున్నా అని చెప్పాలి. అందరూ ఏమంటారు? చప్పలు కొడతారా? రాళ్ళతో కొడతారు. ఏమని? నిజంగా పిచ్చెక్కింది వీడికి. ఎన్ని రోజులు? దగ్గర 2 ఏళ్ళు ఆ పిచ్చోడు మొదలు 2 ఏళ్ళు భరించుంటాడు. ప్రతిరోజు నోవహుని చూడంగానే ఊళ్ళందరూ అవుతారు. ఏమని? నోవహు భార్యను చూసి, కొడుకులు చూసి, కోడలు చూసి, అందరం చూసి ప్రతిరోజు నవ్వటమే. రోజా 2 రోజుల చాలా మంది చర్చికి బైబిల్ని దాచుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని జాగ్రత్తగా వస్తారు. ఎందుకు? చర్చికి వెళ్తానంటే నవ్వరు. పిల్లలకి ఎంత నమోషనో. పిల్లల దగ్గర బైబిల్ ఉంటుంది, ఇంతే ఉంటుంది, పోర్టబుల్ బైబిల్. నాకు ఎప్పుడు కనిపిస్తుంది దాంట్లో ఏమంటారు, వాళ్ళకి కనిపిస్తుంది తెలియదు. ఎందుకు పోర్టబుల్ బైబిల్? ఎందుకు? కనిపిస్తే అవమానం కాదు. చర్చికి వెళ్తున్నాం అంటే, సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ఇక్కడ పెట్టుకున్నాడు. టికెట్ అందరూ చెప్పేద్దాం, సినిమాకి వెళ్తాం. ఆ తర్వాత స్టోరీ కూడా చెప్తావు. ఎందుకు? ఫోన్లో కూడా చెప్తావు, లేకపోతే వాట్సాప్లో పెడతావు మెసేజ్ మొత్తం. ఎందుకు? నేను సినిమాకి వెళ్ళాను అని పెద్ద కనగాడు చేసావు కాబట్టి కదా. మరి చర్చికి ఎందుకు అవమానం? ఇప్పుడు ఆ నోవహు ఆ దేవుని మాట వినటం అని ఆ విత్తనం విత్తాలి అని ప్రయత్నించిన నోవహు దగ్గర ఆ ఓడ కట్టేంత వరకు, సంవత్సరం 2 ఏళ్ళు ఆ ఓడ కట్టేంత వరకు ప్రతి ఒక్కడు పిచ్చోడు నుంచి పట్టంటే కనుక అన్ని పంటి పిగులు భరించాడు. భార్యకి, బిడ్డలకి, కోడళ్ళకి ప్రతిరోజు చెప్పుకునేవాడు.
అమ్మ పర్లేదు 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 ఒక రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు. కొంతమంది తల్లులు పిల్లల్ని జాగ్రత్త పట్టుకుని ఒక సంవత్సరం పోయేటప్పుడు 2 ఏళ్ళు పోయేటప్పటికి ఇడిగా అవట్లా వదిలేస్తాం పిల్లలు గాలి వదిలేసిన చూసుకోండి వెనక్కి చేతులు ఏముంది, పిల్లల చేతులు ఏముందో. కానీ 2 ఏళ్ళు జాగ్రత్తగా పట్టుకున్నాడు నోవహు తన భార్య బిడ్డల్ని చాలా జాగ్రత్తగా, ఎన్నో మాటలు పిచ్చోడు అన్న మాటలు భరించి 2 ఏళ్ళు పట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క మాట నెరవేరటం మొదలైంది కదా. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 7.5 సంవత్సరాలు చెప్తున్నాను, నేను చెప్పే మాటలు నాకు తెలిసి ఎప్పటికీ అర్థం కాదు. కారణం కంటే ప్రతి ఒక్కళ్ళకి భాష తిప్పేస్తున్నాడు, భాష తెప్పించేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి కొంతమంది చెవుల్లో దూదడం అవసరం అవసరం లేదు. చెప్పుడు పాస్టర్ గారు ఈ వ్యక్తిలో మాకు భయం వేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు కదా. 7.5 సంవత్సరాల నుంచి చెప్పి ఇప్పుడు చెప్తాను, లాస్ట్ గాడు చెప్పిస్తాను. ఇంకా నా చెయ్యలేదు, దేవుని చెయ్య, దేవుని ఉగ్రతతో కూడిన ఆ చెయ్య, దీవించే ఉగ్రత రెండుతో కూడిన నీ పనులు బట్టి కేవలం నీ పనులు బట్టి ఆయన నిన్ను తీర్పు తీర్చా సిద్ధం ఉన్న ఆ దేవుని యొక్క చెయ్యి వచ్చేసింది. సమస్యలు మొదలైపోయినాయి సంఘంలో, సమస్య మొదలైపోయినాయి. అది నేనేం చేయలేదు, ముందు చెప్పిస్తాను నేను, ఖచ్చితంగా ముందు చెప్పిస్తాను, నేనేం చేయలేదు. ముందు చెప్తున్నాను, 7.5 సంవత్సరాలు నన్ను పాస్టర్స్ కమ్యూనిటీ అంటే పాస్టర్లు అందరూ నా పేరు కాకినాడలో తెలియని పాస్టర్ లేడు. కొత్త ఒక్కడికి నా పేరు ఆపించోడా వీళ్ళు కనుక్కోండి, లేకపోతే కనుక ఆ సంఘం పిచ్చి సంఘమా అనుకోని లేడు. మరి ఇప్పుడు నోవహు 2 సంవత్సరాలు కూర్చున్నారు కదా, వర్షం మొదలైంది. వర్షం మొదలవగానే అందరూ ఏం చేస్తుంటారు, నోవహు చెప్పిన ఈ 2 ఏళ్ళ నుంచి నోవహు చెప్పిన మాట్లాడి గుర్తొచ్చుంటాయి కదా. వర్షమే చూడలేదు, చూడండి గాలిలో నీళ్ళు పట్టడం ఏంటి వాళ్ళకి ఎప్పుడు వర్షం. ఎప్పుడైనా నార్త్ ఇండియా నుంచి ఏమైనా వస్తే కనుక కాకినాడ వస్తే ఫస్ట్ వెళ్ళి ఎక్కడికి, ఢిల్లీ నుంచి వచ్చాడు ఫస్ట్ టైం కాకినాడ వచ్చాడు, ఫస్ట్ వెళ్ళి ఎక్కడికి చెప్పమంటారు, ఎక్కడికో సముద్రం దగ్గర వెళ్తారు చూడటానికి. ఎప్పుడు జీవితం చూడాలి అంత పెద్ద నీళ్ళు ఒకసారి. అలాంటిది పైకి నుంచి ఎప్పుడైనా నీళ్ళు పడుతుంటే అయ్యి వస్తాడు. అర్థమైంది ఏదో జరుగుతుంది, అర్థమైంది. ఆ ఏదో ఏమైంది, ఎన్ని రోజులు వర్షం పడింది, 40 రాత్రి పగలు ఒక్క 2 గంటల వర్షం పడితే మనంతా మునిగిపోతుంది కదా. ఆ కాలం వచ్చేస్తే మనం తేలటమే. మరి 40 రాత్రి పగలు వర్షం పడినంట. ప్రపంచంలో ఏ ఒక్క కొండ పర్వతం కూడా కనిపించినంతగా వర్షం పడిందట. ఆలోచించండి. ఆ టైంలో మునిగిపోయే టైంలో ఆ బోటు నోవహు కట్టినటువంటి ఆ ఓడ తలుపులు మోస్తున్నప్పుడు నోవహుకి ఎంతమంది ఉంటారు కదా, నోవహు పై జోడు పడలే కదా, నోవహుకి ఎంతమంది ఉంటారు, నోవహు భార్యకి ఎంతమంది ఉంటారు, నోవహు కోడళ్ళకి ఉంటారు కదా, నోవహుకి చుట్టాలు, నోవహు భార్యకి చుట్టాలు, నోవహు కోడళ్ళకి 3 5 కుటుంబాలు బోళ్ళు కదా. వీళ్ళందరూ రారా, అప్పుడు దాకా తిట్టినోళ్ళే, అప్పుడు ఒప్పుకున్నోళ్ళే రారా. ఏమని రేపు తమ్ముడు నన్ను వాడెక్కించుకోరా, ప్లేస్ లేదని ఏమంటాడు, ప్లేస్ లేదా, ఏనుగులు ఎక్కుతున్నాయి, నా ప్లేస్ రారా అంతేనేది. ఏనుగుల బదులు ఒక్క ఏనుగు మానేస్తే కనుక మేము అందరూ వచ్చేస్తారా అంట. ఆలోచించండి, 3 ఏనుగులు ఎక్కుతున్నాయి, పోనీ ఆ ఏనుగు పక్కన పడుకుంటాను పోనీ అంటారా. ఆలోచించండి. కానీ నో ఏమనాలి, నిర్దాక్షిణ్యంగా తొలిపేసేయాలి. ఏమని, నువ్వు సావు అని చెప్పి తొలిపేసేయాలి, అంతే కదా. ఆ మాట అంటే ఎంత వస్తుంది, అయ్యి బాబా పాస్టర్ గారికి ఇంకా పిచ్చిపోయింది మమ్మల్ని చెప్పించేద్దాం అనుకుంటారు కదా. నోవహు ఏమన్నాడు, నోవహు తమ్ముళ్ళకి, నోవహు చుట్టాలకి, కోడళ్ళకి, ఆ చుట్టాలకి ఏం చెప్పి వాళ్ళతో తొలిపేసుకుంటాడు. తొలిపేస్తే సావు అని తెలుసు, వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వస్తారని. ఏం తొలిపేసుకుంటున్నారు, అందరూ శ్రావణ రాత్రి తెలిపేసుకుంటున్నారు, అంతే కదా. అంటే 2 రకం పిచ్చి. మొదటి రకం పిచ్చి ఏమో దేవుని మాటలను ఓడగొట్టుకోవడం, 2 రకం పిచ్చి ఏంటి, దేవుని మాట వినని వాళ్ళని సాగు వదిలేసి వాళ్ళు దేవుని తెలిపోవడం. 2 పిచ్చే కదా. కాబట్టి అంత పిచ్చోడు కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది నోవహు బిడ్డలేదు. 750. మనం 2-3 మన వంశవృక్షం ఎక్కువ ఆగిపోతుంది. చాలా వంశవృక్షాలు ఎక్కడో ఆగిపోతాయి, కానీ వంశవృక్షం ఆగే అవకాశం ఉందా? ప్రపంచం ఉన్నంత వరకు నోవహు సంతానమే, ఇంకొక ఆప్షన్ లేదు అసలు. నోవహు నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. అంటే దేవుడు దివించాడు. ఎంతకాలం దివిస్తున్నాడు,
దీవిస్తూ 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 ఇంకా దీవించడానికి హద్దులు లేనంతగా 750 కోట్ల మంది ప్రపంచ యుద్ధం రాని ఏమి రాని నోవహు సంతానం మాత్రం ఆగదు. ఎలా? దేవుని మాట వినటం ఖచ్చితంగా కష్టమే. ఒక్క రెండేళ్ళు పిచ్చుడు మాట తట్టుకున్నాడు. కానీ తరతరాల నోవహు విత్తిన విత్తనం, మాట వినటం అనే నోవహు విత్తాడు విత్తనం. ఆ విత్తనాన్ని బిడ్డలు కోసి తరతరాలకు వస్తున్నారు. కొన్ని వందల తరాల నుంచి కోస్తూనే పోతున్నారు. కానీ ఎక్కడ అంతం అవ్వాలా? ఆయన దీవెన అంతం అవ్వాలా? మరి ఆయన మాట వినటాన్ని ఎందుకు విత్తలేకపోతున్నావు? ఆయన మాట వినటాన్ని నువ్వు విత్తలేకపోతే కనుక, ఆయన మాట వినటాన్ని విత్తకుండా నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నా ఇష్టానుసారంగా ఉండాలి, నా ఉద్దేశం నెరవేరాలి, మరి నా ఫ్రీడము. చాలా మంది పిల్లలు చూడండి, ఫోన్ నొక్కుంటే ఏమంటాడు, 2 రోజుల నుంచి రోజు నైట్ ముందు కాపలాగాస్తున్నాడు. ఇంతకుముందే కాపలాగాస్తున్నాడు. ఎప్పుడైనా తలుపు తీయకపోతానా, ఎప్పుడైనా ఫోన్ ఇవ్వకపోతానా? ఎందుకు? కొట్టిన వాళ్ళు వస్తాయి. ఎందుకు? ఫోన్లో ప్రాణం ఉంది కదా. పిల్లల ప్రాణం ఎక్కడ ఉంది? రాక్షస ప్రాణం వస్తాయి. సైకిల్ పిల్లల ప్రాణం ఎక్కడ ఉంది? ఫోన్లో అక్కడ వస్తాయి. మేము కూడా చేస్తారు. ఆలోచించండి. అంటే ఏంటి? ఇక్కడ దేవుని మాట వినటాన్ని విత్తిన నోవహు, దేవుని మాటని కఠినమైన ఖచ్చితమైన లోకం పిచ్చోడు అనే ఆ యొక్క పిచ్చి ఆజ్ఞ, నోవహు కాలంలో ఆజ్ఞ అంటే ఓడకట్టం అనేది ఒక పిచ్చి ఆజ్ఞ పాటించాడు. నోవహుతో పాటు తరతరాలు దివించబడి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారు. నోవహు జనాంగం, అప్పట్లో జనాంగం మొత్తం తెలివైన జనాంగం. ఆ తెలివైన జనాంగం దేవుని యొక్క ఆ పిచ్చి ఆజ్ఞని పాటించలేదు. అందరూ నశించిపోయారు. నీకు ఏ ఆజ్ఞ కావాలి? పిచ్చి ఆజ్ఞ కావాలా? మంచి ఆజ్ఞ కావాలా? మంచి ఆజ్ఞ కావాలంటే కనుక ఈ చర్చలు దొరకదు. పిచ్చి ఆజ్ఞలు మాత్రం చెప్తాను. ఎందుకంటే కనుక నేను లోకంతో పాటు మిగిలిన వాళ్ళతో పాటు మునిగిపోయే అవకాశం, మునిగిపోతాను ఆశ నాకు లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తేలాల్సిందే. సచ్చి కాదు, బతికి తేలాలి. ఎలా? ఖచ్చితంగా ఆ పిచ్చి ఆజ్ఞలు పాటిస్తేనే. బైబిల్ మొత్తం ఎత్తకండి, ఎక్కడ నీకు నచ్చిన ఆజ్ఞ ఎక్కడ దొరకదు. నీకు సలహా పుట్టించే ఆజ్ఞ ఎక్కడ దొరకదు. బైబిల్లో ఏ భక్తుడు ఉదాహరణ తీసుకోండి, ఏ భక్తుడు దేవుడు నీ ఇష్టానుసారంగా భక్తి చేయరా బాబు, నీకు నచ్చినప్పుడు రా, నీకు నచ్చినట్టు చేయి భక్తి అని ఎవరైనా చెప్పాడో చూసుకోండి. ఎక్కడ ఉండదు. ఎవడికి ఏది నచ్చితే నేను రివర్స్ చెప్తాడు. పాస్టర్ గారు దేవుడు అంటున్నాడు, దేవుడితో అయ్యా నేను కాకినాడలు బాగా సేవ చేయగలంటే కనుక కాకినాడ వెళ్తావా? సైడు అంటాడు. ఇప్పుడు నేను నచ్చిన సత్యం చేయాలి. హైదరాబాద్ కూడా అంటాడు, దేవాన్ని హైదరాబాద్ బాగా సేవ చేయగలంటే సరిపోదా కాకినాడ అంటాడు. ఎందుకంటే కనుక నీ ఇష్టాన్ని కాదు, ఎందుకంటే నీ స్వేచ్ఛ కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క మాటని వినలేకపోతే కనుక ఆయన నుంచి వచ్చే దీవులు ఏది పొందుకోలేవు. కేవలం పొందుకునేది ఆయన నుంచి వచ్చే ఉగ్రత మాత్రమే. 100% ఆయన ఇచ్చే ఉగ్రత మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అది నేను అంటరాంచే బాధపడకండి. 100% ఆయన పిచ్చాజ్ఞకు, తప్పుడాజ్ఞకు, ఏదైనాకో కానీ ఆయన ఆజ్ఞ పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా సమస్య. ఒక్క మాట ముగిస్తుంటే అయిపోయింది. ఆకాని చేశాడు. ఆకాని బాస్కి చాలా తెలివితేటలు కదా. ఆకాని చేశాడు. ఆకానికి ఇస్రాయేల్ అందరికీ యెహోషువ పిలిచి ఒక ఆజ్ఞ చెప్పాడంటే ఏమని, అరే బాబా మనం వెళ్ళి ఎరుకొని కొట్టేద్దాం, మనం దేవుడు ఇచ్చాడు మనకి, కొట్టేస్తాం మనం, కానీ దాంట్లో ఏం తెచ్చుకోకండి అన్నాడు. అప్పుడు దాకా ఇశ్రాయేలు ఆకలిగా ఉన్నారు. ఏంటి? బంగారం లేదు, వెండి లేదు, బట్టలు లేవు. ఏదో అడవులు 40 సంవత్సరాలు అడవుల్లో బతికారంట. ఫస్ట్ టైం వచ్చారు జనాల్లోకి. ఆ జనాల్లోకి వచ్చిన తర్వాత ఎరుకొని కొట్టాలి. ఎరుకోలో గోల్డ్ సమృద్ధి కదా. సంవత్సరాలు 40 సంవత్సరాలు అడవుల్లో. అసలు ఈ సైనికులు ఎవరు? అడవుల్లో పుట్టి పెరిగినాడు. అసలు ముఖ్యంగా అసలు లోకం చూడలేడు. ఇప్పుడు వాళ్ళకి లోకం చూపిస్తున్నాడు. ఇప్పుడు అంటే ఎలాగా? ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లేని ప్లేసుల్లో ఒక్క సంవత్సరాలు వదిలే, ఒక వారం వదిలేసాడు నువ్వు. ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చి ఇంటర్నెట్ వస్తే ఏం చేస్తావు? ఇంటర్నెట్ ముందు ఎవరికి అర్థం కాదు, అక్కడ బాగా అర్థం అవుతుంది. ఈ ఇంటర్నెట్ ఏం చేస్తారు? నాకేస్తే ఇంటర్నెట్ కదా. ఇక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో పుట్టిపోయినటువంటి ఆ సైనికుల్ని ఇప్పుడు ఏమో చెప్తుంది ఏంటి? మొదటి విజయం ఇది, దీంట్లో ఏం తీసుకోవద్దు. అక్కడ అంటున్నాడు,
అంతే అంటాడు పిచ్చోడు. యోషువ పిచ్చోడు అంతే అంటాడు. నేను కొంచెం ఎంత రెండు దుస్తులు, 2 జతల దుస్తులు, కొంచెం వెండి, కొంచెం బంగారం తీసుకుని దాసేసుకుంటే తృప్తిదాయి యోషువకి ఎంత వస్తాయి? 6 లక్షల మంది కాల్బలం అంట. 6 లక్షల మంది కాల్బలంలో ఒక్క యోషువ ఎంత పడ్డాడు? చాలా దాసుగలను. ఎక్కడ దాసాడు? తర్వాత ఎక్కడ దాశాడంట? ఎంత తెలియనాడు మనకన్నా కాదు, మన ఎక్కువ తెలియనాడు. ఎంత తెలియనాడు? ఆ టెంట్ తవ్వి ఆ లోపల ప్రభు దాశాడంట. ఎంత తెలియనాడు? మా తప్పులు చేస్తాం, పాపాలు చేస్తుంటాం, మా అబద్ధాలు చెప్తుంటాం, ఎంత బాగా చెప్తాం. ఆధార్ రావడానికి మాట ఏమంటాం? అన్నీ అడగండి. ఎందుకు ఆధార్ రాకపోవడం పాపం, అడిగితే ఇంకొక క్లాసికల్ పాపం ఏంటది? ఆ చెప్పే అబద్ధానికి అసలు ఇంకా నువ్వు అతకలేవు. నాకు కాసుమా, ఎందుకంటే నేను దండ వచ్చాను కదా, నాకు బాగా తెలుసు కాబట్టి అడగదు. అక్కడ దేశా అంటే బాగా లోతుకు తవ్వి ఆ భూమికి నాకు పునాదులు వేశాడు. ఇంటి పునాదులు పెట్టాడు బంగారాన్ని. అక్కడ దేవుడు తెలిసిపోయింది. ఏం చేశాడు దేవుడు? ఆ బాగా తెలియని ఆకాన్ని, నీ తెలివితేటని ఎంత ముంచేస్తే ఆలోచించుకో. ఆ బాగా తెలియని ఆకాన్ని ఏం చేశాడు? ఆకాన్ని ఎవరి గురించి అయితే బంగారం సంపాదించారు బిడ్డలని, ఆకానికి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని రాళ్లతో కొట్టి ఆకోర్లో పాతి పెట్టేశారట. ఆలోచించండి. నీ తెలివితేటలు నిన్ను ముంచేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా నీ లోకంలో తెలివితేటలు చూపించు, దేవుని స్థలంలో తెలివితేటలు చూపిస్తే కనుక నెగ్గిసనుకోమాక ఆయన ఆ తెలివితేటలకి ఆయన వీడు మంది వేస్తాడు. వేసిన రోజు నువ్వు రాళ్లతో కొట్టబడి గంటి వేయబడి నువ్వు నీ కుటుంబం పూర్తిగా అణిచేస్తాడు ఆయన. ఆ రోజు ఏడవద్దు. ఎందుకంటే కనుక ఆకాను, తెలివైన ఆకాను నాశనం అయిపోయాడు. కానీ తెలివిలేని పిచ్చినటువంటి నోవహు అత్యధికంగా అభివృద్ధి చెందాడు. నీకు అభివృద్ధి ముఖ్యమా? నీ తెలివితేటలు ముఖ్యమా? ఆలోచించుకో. నీ తెలివిని చెప్పుకోవడం ముఖ్యమా? అభివృద్ధి ముఖ్యమా? ఆలోచించుకో. తెలివిని చెప్పుకోవాలి, అందరూ గొప్ప అనుకోవాలి, బాగా బలి దొంగతనం చేసి ఎవరు చెప్పడం అనుకోవాలి. అయితే ఫోన్ వాడేసినా కానీ, ఫోన్ ఎన్ని తప్పులు చేసినా కానీ పాషణ చూడకుండా అనుకోండి, ఇబ్బంది లేదు. కానీ నాకు తెలిసిన రోజు మనం లాగేసి పక్కన పడేస్తాను. అంతే కదా. నేను లాక్కుంటే దేవుడు ఏం చేస్తాడు? నేను ఫోన్ లాక్కుంటే దేవుడి ప్రాణం లాగేయగలడు. గుర్తుపెట్టుకో. ఒక తప్పు, ఒక పాపం దేవుని సందులో చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. ఒక తప్పు, ఒక పాపం దేవుని సందులో చెల్లుబడే అవకాశం లేదు. దేవుని యొక్క మాట అది ఖచ్చితంగా నీకు అర్థం కాదు, నీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అది నీకు పాటించటానికి యోగ్యంగానే ఉండదు. అది పాటించి చూడు, నిన్ను ఆయన దీవించే విధానం నువ్వు ఊహించలేని దీవెనలతో ఆయన నింపగలడు. ఆయన మాటను పాటించే ప్రయత్నిద్దామని ఒక పాడుపడతాంతో సంయోగిస్తున్నాను. పేర్చుకుంటా మన వెంకలు చూడండి. వారు నుంచో నెక్స్ట్ ఏమో మోకాళ్ళు, ఆ తర్వాత ఏమో ఇక్కడ నెక్స్ట్ వారానికి భద్రరావు గారి పైన మేలు ఆ హుక్కులు తీస్తే ఆ హుక్కులు కూడా అలాగే దోమపడి. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, న్యాయాధిపతి నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి నా యేసయ్యా నీకే ఆరాధన. బలవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు. బలవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజు
అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసిన నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడిన దరిద్రులను లేవనెత్తువడము నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువడము నీవే రాజువు. యుద్ధవీరుడా సూర్యుడా లోకాన్ని గెలిచిన యేసయ్య. యుద్ధవీరుడా సూర్యుడా లోకాన్ని గెలిచిన యేసయ్య. యుద్ధవీరుడా సూర్యుడా లోకాన్ని గెలిచిన యేసయ్య. తెలుసుకుందాం. సకల మస్తకముతో తండ్రి సందర్శించిన దేవా మీరు రాకడం చేయించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి తండ్రి దేవా కోరుకుంటూ వచ్చాం తండ్రి. మీ సన్నిధిలో మాధుర్యాన్ని రుచిన తండ్రి. రుచి చుట్టానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా దేవా కఠినమైన తండ్రి దేవా మీ ఆజ్ఞలు తండ్రి దేవా ఆచరించటానికి తండ్రి మా మనసులకు దేవా అది యోగ్యంగా అనిపించకపోవచ్చు కానీ తండ్రి దేవా మీ ఆజ్ఞలు పాటించడానికి సిద్ధంగా పరిశుద్ధాత్మ దేవా నా ఒక తండ్రి పాటించడానికి యోగ్యం కానిటువంటి దేవా ఆజ్ఞను పాటించి తండ్రి దేవా మీరు ఇచ్చే ఆ గొప్ప దీవెన పొందుకున్నాడు తండ్రి దేవా. ఆ కాలం తండ్రి అత్యంత ఈజీ అయిన చిన్న ఆజ్ఞ తండ్రి ఆ కాలంతో పాటు ఉన్న తండ్రి 5,99,99 మంది తండ్రి పాటిస్తున్న ఆజ్ఞ తండ్రి ఒక్కడు పాటించలేకపోయాడు తండ్రి దేవా. చిన్న ఆజ్ఞ తండ్రి పాటించలేకపోయావా. రాళ్లతో కొట్టబడాడు తండ్రి. మీ యొక్క భయంకరమైన ఉగ్రతలో ఉన్నాడు తండ్రి. ఆ విధంగా మేము ఉండకూడదు తండ్రి. ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు తండ్రి దేవా. ఖచ్చితంగా ఒక్కొక్క బిడ్డ నువ్వు సరిచేయవలసిందిగా తండ్రి. నువ్వు సరిచేయడానికి తండ్రి నీకు ప్రతి ఒక్క బిడ్డని తండ్రి సంఘంలో నాటిన ప్రతి ఒక్క బిడ్డ దేవా నువ్వు సరిచేయడానికి అప్పచెప్తున్నా పరిశుద్ధాత్మ దేవా. నీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి దేవా. నువ్వు ఎలా సరి చేసుకుంటా సరి చేసుకో తండ్రి దేవా. ఎటువంటి దెబ్బ అయినా పర్లేదు తండ్రి కానీ సరే అవ్వాలి తండ్రి. సరే అవ్వాల్సిందే తండ్రి. దేవా నువ్వు దీవించాలి తండ్రి. నీవు దీవించి ఆ గుంపులో మందలో వీడు రావాలంటే తండ్రి సరి చేయబడవలసిందే పరిశుద్ధాత్మ దేవా. విసర్జించవలసిందిగా తండ్రి దేవా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నువ్వు సరి చేసుకుని నువ్వు దీవించి దాచి కాచి